హాయ్ గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామిని ఎక్స్ప్లోర్స్. ఎందుకు నేను బయటికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి వీడియోస్ చేస్తున్నా అంటే ఒక్కటే రీజన్ గాయ్స్, అది ఫుల్గా వర్షం పడుతుంది, తడిచిపోతున్నా నేను నార్మల్ గా పెట్టుకునే. సో ఏంటంటే ఇప్పుడు నేను గెట్ రెడీ విత్ మీ వీడియో చేస్తున్నా. గెట్ రెడీ విత్ మీ టు గో నోవేర్ ఆర్ ఏమో వెళ్తే వెళ్ళొచ్చు. సో ముందే కొంచెం రెడీ అయిపోయి ఉంటున్నాను అనమాట. అంటే వర్షం తగ్గినప్పుడు వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి. మీ అందరికీ తెలుసు, ఫస్ట్ స్టెప్ నాది క్లెన్జర్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. ఇప్పుడు ఎలాగా వర్షం పడుతుంది కాబట్టి సన్ స్క్రీన్ అవసరం లేదు. సో ఐ క్లెన్జర్డ్ మై ఫేస్. ఐ యూజ్డ్ దిస్ టు క్లెన్స్ మై ఫేస్. సెటఫిల్ ఇంకా అవన్నీ చదవండి గైస్, మీకు తెలుసు కదా, ఇదివ్వండి. సో సెటఫిల్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ యూజ్ చేస్తున్నా. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇంత చల్లగా ఉందంటే డెఫినెట్గా నా స్కిన్ డ్రై అయిపోద్ది. అది చాలా డ్రై స్కిన్ గైస్. A few moments later. మాయిశ్చరైజ్ చేసుకున్నాక మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు యూజ్ చేసే ఏకైక ప్రోడక్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ. సారీ గైస్, ఫెయిర్ అండ్ లవ్లీ కనిపించలేదు, మళ్ళీ వెతుక్కొని వచ్చాను అనమాట. ఐఎమ్ గోయింగ్ టు అప్లై ఇప్పుడు ఫస్ట్ నేను నాకు ఇది అలవాటు ఉంది, ఈ డార్క్ సర్కిల్స్ని కొంచెం కవర్ చేస్తూ ఉంటాను. చాలా ఆకలిస్తుంది గైస్, అసలు బయటకు వెళ్ళడానికి అవ్వట్లేదు. సో గైస్ అంతే, నేను ఫెయిర్ అండ్ లవ్లీ రాసేసుకున్నాక నా ఫేస్ అయితే ఎలా ఉంది, ఏ చేంజ్ లేదని మాత్రం చెప్పండి. సో ద నెక్స్ట్ స్టెప్ ఈస్, సో ఐ గాట్ దిస్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ గైస్. సో I'm gonna share this. Then I'm gonna fill my eyebrow. I'm not so aesthetic. So look at this. ప్రతి ఒక్క ఐబ్రో డిఫరెంట్గా ఉంటుంది గైస్. సో మనం మన ఐబ్రో షేప్కి తగ్గట్టుగా డిఫైన్ చేసుకోవాలి. సో గాయస్ ఇప్పుడే ఆయన కుక్ చేసి ఆయన వచ్చాడు. మ్యాగీ ఏమైనా తింటారా అని అడిగాడు. ఓకే బాబు కొంచెం దే అని చెప్పాను. మాట్లాడారు సరిగ్గా రాదు, నాకు మన్నించండి. చల్లడానికి నాకు గొంతు రావట్లేదు. సో ఆయన మ్యాగీ చేసి తెచ్చేలోపు మనం రెడీ అయిపోదాం. A few moments later. This is how we will do our eyebrows. మేబీ అంత పర్ఫెక్ట్ కాకపోవచ్చు, బట్ అవుతాను. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమొచ్చి కాజల్ గైస్. అమ్మా ఇంకా తగ్గలేదు గైస్, కొంచెం తగ్గింది. నెక్స్ట్ వచ్చేసి మస్కరా అండ్ ఐలైనర్ పెట్టుకొని వస్తాను. ప్లీజ్, ఐ నో దిస్ ఇస్ గెట్ రెడీ విత్ మై వీడియో, బట్ ఇప్పుడు కంపల్సరీ అక్కడికి వెళ్ళి పెట్టుకొని రావాలి. ఇక్కడ రావట్లేదు గైస్. నేను లైనర్ వేసుకున్నా, మస్కరా పెట్టుకున్నా. సారీ ప్లేస్ చేంజ్ చేసినందుకు. సారీ గాయస్, ప్లేస్ మార్చాల్సి వచ్చింది. ఐ మేకప్ అయితే అయిపోయింది. లైనర్ అండ్ మస్కరా పెట్టేసుకున్నాక దిస్ ఈస్ హౌ ఐ లుక్. ఎందుకంటే అక్కడ మిర్రర్ లేదు, సో ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ మీ. రేష్మతో అంటే ఇట్స్ ఆల్వేస్ అ లిటిల్ క్లమ్జీ. ఐమ్ గోనా గెట్ ఇట్, స్టే దేర్ గైస్. కంప్లీట్గా అక్కడ విండో ఓపెన్ చేసి పెట్టేశాను, మొత్తం తడిచిపోయినాయి. ఓకే, సో నేను ఈ బ్లూ హెవెన్ లిప్ ఆయిల్ అంటే నాకు ఇష్టం అని మీకు చెప్పాను. ఇట్స్ వెరీ చెప్పా కదా, ఇట్స్ జస్ట్ 50 రూపీస్, బట్ ఐ డోంట్ నో, ఐ లైక్ ఇట్. సో కొంచెం లిప్స్ని మాయిశ్చరైజ్ చేసుకొని లైనర్ పెట్టుకుంటున్నా. అయిపోయింది లైనర్ కూడా. Much later. Now it's all done. రోజ్ గ్లేజ్ NP01 షేడ్ నుంచి ఈ లిప్స్టిక్ అయితే వాడుతున్నాను. ఐ టుక్ ఇట్ ఫ్రమ్ జూడియో అండ్ ఆల్సో కొంచెం ఆఫర్లో వచ్చింది కదా. మీకు మళ్ళీ ఫైనల్ లుక్ చూపిస్తా, బట్ I'm gonna apply this on my eyes. ఇది చాలా న్యూడ్ కలర్ కదా, సో ఇట్ మేక్స్ మై ఐస్ లుక్ సో గుడ్. దిస్ ఇస్ హౌ మై లుక్ ఈస్. నేను కొంచెం బ్లష్ యాడ్ చేసుకుంటా and then it's done guys. ఏదో ఒకటి to make us look so beautiful. Now the best thing is like we have to blend. మనం ఎంత మంచిగా బ్లెండ్ చేస్తే ఎంత బాగుంటుంది.
నాకు నిజంగా చెప్పాలంటే కళ్ళు అంత బాగా కనిపించట్లేదు బికాజ్ లైట్ ఆపోజిట్ వేలో ఉంది అండ్ ఈ ఫ్లాష్ వల్ల మై ఐస్ ఆర్ లిటిల్ స్ట్రైనింగ్ యూ గైస్. లుక్ ఎట్ దీస్ క్యూట్ ఇయర్ రింగ్స్. ఐమ్ గోనా వేర్ దిస్ రైట్ నౌ. ఆకలి వేస్తుంది, ఇదిగోండి ఇలా ఉంది. సో ఫైనలీ నోస్ రింగ్ అండ్ చైన్ కూడా వేసేసుకొని వచ్చి మళ్ళీ మీ ముందే కనిపిస్తా. అండ్ బ్రేస్లెట్, ఓకే రైట్. this what else? I'll show you guys my final look. Just a sec. Final look. నేను నోస్ పిన్ అని పెట్టుకున్నా. ఐ థింక్ ఇట్ లుక్స్ గుడ్. స్టిక్కర్ కూడా పెట్టుకుంటే చూద్దాం అసలు లుక్ ఎలా ఉంటుందో. అది కనిపించట్లేదు గైస్, స్టిక్కర్ ఉన్నట్టే. మీకు కనిపిస్తుందా? ఏంటి గైస్ అసలు మా అమ్మాయిలకి రెడీ అవ్వడం అనేది ఒక థెరపీ. ఎవరు ఎలా పోతే పోని, ఇంత పెద్ద వర్షం పడుతుంది, ట్రిప్ పోతుంది, ఏదో అవుతుంది. ఇక నా కంపెనీ అవుట్ఫిట్ చూపిస్తాను. 1 minute. I look like this. I think I look cute. Guys, నాకు ఆ ముక్కుపుడికి ఎందుకు కొంచెం పెద్దగా అనిపించింది, అందుకే నేను ఇది పెట్టుకున్నా. చాలా దారుణంగా వర్షం పడుతుంది గైస్, పిచ్చొస్తుంది నాకు లిటరల్లీ. నేను మ్యాగీ చేశారు, మళ్ళీ ఆవిడ వచ్చి నైట్కి కుక్ చేయాలి. యాక్చువల్లీ నేను బయటికి వెళ్ళాలి కానీ ఈ వర్షానికి స్ట్రక్ అయిపోయాను. గైస్ ఇదిగోండి మ్యాగీ కూడా వచ్చేసింది, కుక్ చేసి పంపించేశారు. నేనైతే చాలా ఆకలి మీద ఉన్నాను, వీడియో కూడా చేయలేకపోతున్నా. తినేసాక మాట్లాడుకుందాం, బాయ్. ఫుడ్ అయితే బయటకి వెళ్ళడానికి అవ్వలేదు, అందుకే ఇంకా ఫుడ్ కోర్ట్ దగ్గర తీసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం వర్షం తగ్గింది కానీ ఇప్పుడేం తిరుగుతాం గైస్ లిటరల్లీ. గైస్ ఎంతో మంచిగా రెడీ అయ్యా కానీ బయటకు వెళ్ళడం అవ్వలేదు. ఆల్రెడీ మీకు తెలుసు దిస్ ఈజ్ అ బ్యాచిలర్స్ రూమ్, బట్ ఇక్కడ ఎవరూ లేరు, ఒక్కదాన్ని తిరిగేసుకుంటున్నా.